నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మనం RAM గురించి వినే ఉంటాం RAM మీరు ఏదన్నా PC గాని ల్యాప్టాప్ గాని మొబైల్ గాని కొనేటప్పుడు 3GB RAM 4GB RAM DDR3 DDR4 అని చెప్పి ఇలాంటి పదాలు వినే ఉంటారు సో మనము ఈ వీడియోలో ఈ RAM గురించి మాట్లాడుకోబోతున్నాము సో ఈ RAM అంటే ఏంది ఈ RAM ఏం చేస్తుంది అసలు లోపల ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము సో చూస్తూనే ఉండండి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ RAM అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ మనందరికీ తెలిసిందే ఇప్పుడు దీని డెఫినేషన్ చూద్దాం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఇట్ ఈస్ ద ప్లేస్ ఇన్ ఎ కంప్యూటింగ్ డివైస్ వేర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఇన్ ద కరెంట్ యూజ్ ఆర్ కెప్ట్ సో దే కెన్ బి క్విక్లీ రీచ్డ్ బై ది డివైజెస్ ప్రాసెసర్ ఏమైనా అర్థమైందండి మనం తెలుగులో చూద్దాము అసలు RAM అంటే ఏందో అది ఏం పని చేస్తుందో నేను ఇప్పుడు మీకు ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను సో దీనివల్ల మీకు RAM అంటే ఏందో క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లే తీసుకోండి మన ఇంట్లో కిచెన్ తీసుకోండి కిచెన్లో మమ్మీ వంట చేస్తుంది అనుకోండి వంట ఎందుకు చిన్న టీ పెడుతుంది అనుకోండి సో టీ పెట్టాలంటే మనకేం కావాలి పొడి షుగర్ మిల్క్ కొంచెం వాటర్ ఉంటే చాలు ఈ 4 ఉంటే మనం టీ పెట్టవచ్చు సో ఇవన్నీ ఒక చోట ఉంటాయి అంటే ఒక షెల్లో ఉంటాయి అనుకోండి ఒక షెల్లో ఉన్నాయి సో ఫస్ట్ వెళ్ళి పాత్ర తీసుకొస్తుంది తర్వాత వెళ్ళి టీ పొడి తీసుకొని వస్తుంది తర్వాత వెళ్ళి షుగర్ తీసుకొని వస్తుంది సో తర్వాత వెళ్ళి కప్పులు తీసుకొని వస్తుంది సో ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్ అట్లా కాకుండా మనకి ఏమేం కావాలి టీ పొడి షుగర్ వాటర్ మిల్క్ కప్పులు ఇవన్నీ తీసుకొని చిన్న షెల్ లాగా అంటే పక్కన గ్యాస్ పక్కన చిన్న షెల్ లాగా పెట్టుకొని అక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది మమ్మీకి ఏం కావాలో అది తీసుకుంటుంది టీ పొడి కావాలంటే టీ పొడి తీసుకుంటుంది షుగర్ కావాలంటే షుగర్ తీసుకుంటుంది సో పని ఈజీ అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మీకు మమ్మీ వచ్చేసి మీ CPU అండ్ ఇది పెద్ద షెల్ అంటున్నాం కదా మీ మమ్మీలు తీసుకొస్తుందని చెప్తున్నాం కదా ఈ టీ పొడి అవన్నీ అది వచ్చేసి మీ ఇంటర్నల్ మెమొరీ అండ్ ఈ చిన్న షెల్ ఉంది కదా ఏదైతే మీకు కావాలో తీసుకొచ్చి పెట్టుకున్నారో అది వచ్చేసి RAM అన్నమాట సో RAM ఏం చేస్తుందంటే CPUకి ఏం కావాలో అది తొందరగా అందిస్తుంది అన్నమాట ఇంటర్నల్ మెమొరీ ఏం చేస్తుందంటే జస్ట్ డేటాని సేవ్ చేసుకుంటుంది అది మీకు CPUకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అదే RAM ఏం చేస్తుందంటే ఇంటర్నల్ మెమొరీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గేమ్ ఇన్స్టాల్ చేస్తారు ఒక గేమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది ఇంటర్నల్ మెమొరీలో స్టోర్ అవుతుంది RAM ఏం చేస్తుందంటే ఆ గేమ్ని తీసుకొచ్చి CPUకి ఇస్తుంది సో CPU ఆ గేమ్ని ప్లే చేస్తుంది అట్లనే ఇంకో గేమ్ ఆడుతున్నారు లేకపోతే ఇంకో యాప్ ఓపెన్ చేస్తారు అట్లా 2-3 యాప్స్ ఓపెన్ చేస్తారు అంటే ఆ 2-3 యాప్స్ కూడా తీసుకొని వచ్చి RAM CPUకి ఇస్తుంది అంటే ఆ 4-5 యాప్స్ ఉన్నాయి కదా మీరు ఏదైతే ఓపెన్ చేస్తున్నారో ఆ యాప్స్ అన్నీ దాని మెమొరీలో ఉన్నాయి RAM అట్లా కాకుండా 6th యాప్ ఓపెన్ చేశారు RAM మెమొరీ పెరిగిపోయింది RAM లిమిట్ ఉంటుంది కదండి 1GB 2GB 3GB 4GB ఉంటుంది మనకి సో అది ఎన్ని యాప్స్ మెమరీలో అన్ని మెమరీలో పెట్టుకోగలదు మిగతాయి మర్చిపోతుంది అది దీని గజని అని కూడా అనొచ్చు మనం RAMని సో అది మర్చిపోతూ ఉంటుంది అన్నమాట ఎక్కువ స్టోర్ చేసుకోలేదు మ్యాక్సిమం ఎంత దాని కెపాసిటీ ఉందో అంతవరకు స్టోర్ చేసుకోగలదు ఒకవేళ మీరు స్విచ్ ఆఫ్ చేస్తారనుకోండి డివైస్ RAM మొత్తం పోతుంది లోపల ఉన్న మెమరీ అంతా పోతుంది ROM అట్లనే ఉంటుంది అంటే మీ ఇంటర్నల్ మెమరీ అట్లనే ఉంటుంది మీ యాప్స్ కానీ మీ వీడియోస్ కానీ ఇవన్నీ స్టోర్ అయ్యే ఉంటాయి RAM అట్లా కాదు ఏదైతే యాప్స్ అది రన్ చేస్తుందో మీరు ఒకవేళ పవర్ ఆఫ్ చేసి మొత్తం మర్చిపోతుంది మళ్ళీ యాప్ని మీరు తిరిగి లోడ్ చేయాలి అప్పుడు మళ్ళీ RAM మెమరీలోకి ఆ యాప్ వస్తుంది అన్నమాట సో ఇదండి RAM పని ఏంటంటే CPUకి తొందరగా ఏం కావాలో అది CPUకి ఇవ్వడం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నా యాప్ ఓపెన్ చేయాలనుకుంటే యాప్ని నేను ఓపెన్ చేయడానికి ట్యాప్ చేస్తాను RAM ఏం చేస్తుంది వెళ్ళి ఇంటర్నల్ మెమరీ నుంచి ఆ యాప్ని గుంజుకొచ్చి CPUకి ఇస్తుంది అనమాట CPU ఆ యాప్ని ఓపెన్ చేస్తుంది అంటే మీ ప్రాసెసర్ ఆ యాప్ని ఓపెన్ చేస్తుంది చాలా ఫాస్ట్ ఉంటుంది RAM ఇంటర్నల్ మెమరీతో కంపేర్ చేస్తే ROMతో కంపేర్ చేస్తే చాలా 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 ఫాస్ట్ ఉంటుంది అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు ఏం జరుగుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫోన్లో 1GB RAM ఉంది లేకపోతే 512MB RAM ఉంది అనుకోండి ఇప్పుడు మీ ఫోన్లో 512MB RAM ఉంది మీరు ఒక 2-3 యాప్స్ ఓపెన్ చేశారు 2-3 యాప్స్ ఓపెన్ చేస్తే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేస్బుక్ యాప్ 300MB మెమరీ కావాలి అది ఓపెన్ అవ్వడానికి RAM మెమరీ సో అట్లా మీరు ఒక 2-3 యాప్స్ ఓపెన్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఓపెన్ చేశారు వాట్సాప్ ఓపెన్ చేశారు ఇంకొక యాప్ ఏదైనా ఓపెన్ చేశారు RAM ఆ 512MB వరకే గుర్తుపెట్టుకోగలదు అంటే ఫేస్బుక్ గుర్తుపెట్టుకునేది వాట్సాప్ గుర్తుపెట్టుకునేది మిగతా యాప్ని మర్చిపోతుంది సో మళ్ళీ మీరు దాన్ని ఓపెన్ చేయాలి సో RAM ఎక్కువ ఉంటే మనం మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేయొచ్చు అంటే మనం ఒక 5-6 యాప్స్ ఓపెన్ చేసి వాటి మధ్యలో మల్టీటాస్కింగ్ చేయొచ్చు అనమాట. ఈ యాప్ ఓపెన్ చేయొచ్చు, మెమరీలోనే ఉంటాయి. అన్ని యాప్స్ మెమరీలో ఉంటాయి. ఇప్పుడు ర్యామ్ ఎక్కువ ఉంటాయి. అదే ర్యామ్ తక్కువ ఉంటే
అది ఎంతవరకు కావాలో అంతవరకే మెమరీలో ఉంచుకుంటుంది, మిగతావన్నీ గాలికి ఎగిరిపోతాయి. మళ్ళీ మనం వెళ్ళి ఆ యాప్ని ఓపెన్ చేసి మళ్ళీ మెమరీలోకి వస్తుంది. సో ఇదండి ర్యామ్ అంటే. సో ర్యామ్ ఎంత ఉండాలి అసలు? ర్యామ్ ఎంత ఉండాలి అంటే, ర్యామ్ నా దృష్టిలో అయితే మినిమం 2 GB అయితే కంపల్సరీ ఉండాలి. సో ఒకవేళ మీరు హెవీ మల్టీటాస్కర్ అనుకోండి, అంటే ఒక 5-6 యాప్స్ ఓపెన్ చేసేసి వాటి మధ్యలో మల్టీటాస్కింగ్ చేస్తున్నారు అనుకోండి, బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ తర్వాత వాట్సాప్ తర్వాత ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ తర్వాత ట్విట్టర్ ఏదైనా అన్ని యాప్స్ ఓపెన్ చేసేస్తే ఒక గేమ్ ఆడతారు. ఇట్లా అన్ని యాప్స్ ఓపెన్ చేసేస్తే మీకు 2 GB ర్యామ్ కూడా సరిపోదు. మీ ఒక 3 GB ర్యామ్ లేకపోతే 4 GB ర్యామ్ కావాలి. ఒక 4-5 యాప్స్ మల్టీటాస్కింగ్ అంటే మీకు ర్యామ్ గుర్తుపెట్టుకోగలదు, కానీ అన్ని యాప్స్ ర్యామ్ గుర్తుపెట్టుకోలేదు. ఇదండి ర్యామ్ గురించి అండ్ రామ్ గురించి అండ్ CPU గురించి. CPU వచ్చేసి మీ మదర్, రామ్ వచ్చేసి పెద్ద షెల్, ర్యామ్ వచ్చేసి చిన్న షెల్ఫ్. అర్థమైందండి? సో ఇది యాక్చువల్ లోపల జరిగే ప్రాసెస్. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి. షేర్ చేయకపోతే మనకు వ్యూస్ పెరగట్లేదు. మీరు చూడవచ్చు నాకు వీడియోకి వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయితే ఛానల్ గ్రో అవుతుంది. ఛానల్ గ్రో అయితే సో టెక్నాలజీ ఇన్ తెలుగు అందరికీ మంచిది. సో ఎవరైతే టెక్ లవర్స్ ఉన్నారో తెలుగులో అందరికీ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడండి, చెప్పండి. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మనకు కమ్యూనిటీ, పెద్ద కమ్యూనిటీ వస్తుంది మనకి. సో అప్పుడు మనము ఏదైనా చేయొచ్చు. సో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.